ఈరోజు వాక్యము ఆదికాండము 35వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడెను. దానికి అల్లోను బాకూతను పేరు పెట్టబడెను. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదను. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని అతనితో చెప్పెను. దేవుడు ఈ చిన్ని పరిశుద్ధ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.